ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ నేరాలని చిదంబరం గారి బెయిల్ పిటిషన్లో ఆ సంబంధిత లాయరు ప్రతిసారి ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరాలు ఘోరాలు కంటే కూడా మేము 1% కూడా ఏమి చేయలేదు, చిదంబరం గారు చేయలేదు, మీరు బెయిల్ ఎందుకు ఇవ్వరు అని. దానికి సంబంధించింది కూడా నేను చదవదలుచుకున్నాను. సుప్రీం కోర్ట్ ఈజ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి while dealing with multiple investigations involving multiple conspirations has reiterated that the approach to be followed while dealing with the bail pleas in cases involving criminal conspiracy to commit economic offenses of huge magnitude relating to public money ought to be strict as a transactions often the economic system to the డిటర్మినెంట్ ఆఫ్ ది కంట్రీ. ఇది ఎకనామిక్ సిస్టమ్స్ని కూడా మార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూస్ ఉన్నాయి. అతనికి బెయిల్ ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు అని చెప్పి చిదంబరం గారి లాయర్ సుప్రీంకోర్టులో అపీల్ చేస్తున్నారు. ఇంతకుముందు హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక నేరాలు ఎలా చేయొచ్చో ట్రైనింగ్ ఇస్తున్నారు అని చెప్పి మనం విన్నాము, ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఏ ఆర్థిక నేరస్తులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కేసుని ఉదహరిస్తూ మాకు కూడా బెయిల్ కావాలి అని చెప్పి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మీరు దేనికి ఎగ్జాంపుల్గా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎలాంటి ఆర్థిక ఉగ్రవాదులకి మీరు ఎగ్జాంపుల్గా నిలిచారో మీకు తెలుసా? ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సిబిఐ ఇష్యూస్ ఈ రకంగా ఉంటే రేపు 5వ తారీఖు మోడీ గారిని కలుస్తున్నాము, ఏదో రైతు భరోసా కార్యక్రమాల్లో పిలవడానికి కలుస్తున్నాము అని చెప్పి మేము మీడియా ద్వారా చూసాం. అంటే మీరు ఈ రిప్రజెంటేషన్స్, ఈ రైతు భరోసా రిప్రజెంటేషన్ పేరుతో మీరు సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారా? మీరు ఏమన్నా ప్రధానమంత్రి గారికి అపీల్ చేసి ఈ కేసుల నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నారా? అదే అనుమానం ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా పవర్ విషయం వచ్చినప్పుడు మేము ఆల్రెడీ అమిత్ షా గారి పర్మిషన్ తీసుకున్నాం, మోడీ గారి పర్మిషన్ తీసుకున్నాము అని అబద్ధాలు చెబితే బీజేపీ వాళ్ళు నానా యాతన పడి అలాంటిది ఎవ్వరు పర్మిషన్స్ జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు, అది కావాలని వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి పదే పదే బీజేపీ నాయకులు మొత్తుకోవడం జరిగింది. అందుకని మేము అడుగుతున్నాం, మళ్ళీ రేపు 5వ తారీఖు మోడీ గారిని కలిసే సందర్భంలో మీరు ఏమి అపీల్ చేస్తున్నారో, ఏమి అపీల్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇది అనుమానాలకి తావిస్తుంది. ప్రజల అనుమానాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీని గురించి చెప్పాల్సిన అవసరం ఎంతో కొంత బీజేపీకి కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు 29 సార్లు ఢిల్లీ తిరిగారు ప్రత్యేక హోదా కోసం, ఇతర ఇష్యూస్ కోసం, ఫండ్స్ కోసం, కానీ ఏదైనా ఆంధ్ర రాష్ట్రంని అభివృద్ధి పదంలో నడిపించేదానికి. ఎప్పుడు వెళ్ళినా కూడా వారు ప్రధానమంత్రి గారిని కానీ సంబంధిత మంత్రుల్ని కానీ కేంద్ర మంత్రులు గారిని కానీ కలిసినప్పుడు ఇదిగో నేను దీనికి కలిసా, ఈ రిప్రజెంటేషన్ ఇచ్చా, దీని గురించి స్పందించమని అడిగా అని చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు. కొన్ని ప్రెస్ మీట్స్లో కేంద్ర మంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని అవును ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు, దీన్ని మేము పరిశీలిస్తాం అని ఏదో ఒకటి వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవేమీ లేవు. వీళ్ళు అసలు లోపల ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు, కేసీఆర్ గారితో ఏం మాట్లాడుతున్నారో తెలియదు, మోడీ గారితో ఏం మాట్లాడుతున్నారో తెలియదు, కేంద్ర మంత్రులతో ఏం మాట్లాడుతున్నారో తెలియదు, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టరు. కనీసం మీరు ఈ రాష్ట్రం కోసం
మేము దీన్ని కలుస్తున్నాం అనేది కూడా చెప్పరా? అంత బాధ్యత కూడా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? కాబట్టి వీళ్ళు ఎప్పుడు బీజేపీలో అధినాయకత్వాన్ని కలిసిన ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ అనుమానాలని కూడా నమ్మాల్సిన పరిస్థితి ఉంది. దీని నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా బీజేపీకి ఉంది. దయచేసి ఈ విషయాలు అతను ఎందుకు కలుస్తున్నారో అతను చెప్పట్లేదు, చెప్పడు కూడా. కనీసం బీజేపీ అయినా చెప్పాలి అని చెప్పి మేము అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకు సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.